ప్రభావతి అయితే మీనాని అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో బయట అట్టా ఇట్టా వెతుకుతూ ఉంటుంది. మీనా మీనా ఎక్కడున్నావు మీనా అని అడుగుతూ ఉంటుంది. మీనా ఇక్కడే కనిపించిపోయేసరికి అప్పుడు సత్యం దగ్గరికి వెళ్ళి ఏంటండి మీనే కనిపించడం లేదు, మొగుడు బిర్యానీ చేయమని అడిగితే అలా వెళ్ళిపోతుందా, ఇదేంటండి ఇలా జరుగుతుంది అని సత్యంని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి మీనా మీనా అని మళ్ళీ అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మీనా లగెత్తుకుని ప్రభావతి దగ్గర కురుక్కుంటూ వస్తుంటుంది. అప్పుడే ఇంట్లోకి మీనా వాళ్ళ అమ్మ గారు వస్తూ ఉంటారు. అది చూసిన అయితే రా అమ్మ రా వచ్చి కూర్చోదా అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఏంటమ్మా చెప్పకుండా వచ్చావు, అట్లీస్ట్ ఫోన్ అయినా చేయాలి కదా, చెప్పకుండా అలా వెళ్ళి వస్తావమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అయితే ఏదేంటమ్మా ఇంట్లోకి వచ్చిన అతిథిని అట్లీస్ట్ కూర్చొని రాని అమ్మ ఫస్ట్ అయితే ఇంట్లో కూర్చొని ముందు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు సత్యము ఒక మాట అంటాడు. అదేంటమ్మా మీనా మీ అమ్మ మీ ఇంట్లోకి వస్తే అలా మాట్లాడతావు, మీ అమ్మని కదా వచ్చింది, గుమ్మంలో నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, వచ్చి కూర్చోబెట్టమ్మ ముందు అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి ఎంతో వెటకారంగా అదేంటి వీళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళు ముచ్చట్లా ఇంకా ఫోన్లోనే కాకుండా ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కూడా మాట్లాడుకోవాలా, వీళ్ళతో ఎంత టైం వేస్ట్ అవుతుందో ఇప్పుడు నాకు అని అంటూ ఉంటుంది. అది విన్న మీనా వాళ్ళ అమ్మ అదేంటమ్మా నేను ఎప్పుడు వచ్చినా నేను కూర్చొని మీ ముందే హాల్లోనే కదా మాట్లాడతా, సీక్రెట్గా నేను ఏం మాట్లాడతా, ఏం చెప్పినా మీ ముందే మాట్లాడి వెళ్ళిపోతాను కదా, మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది. అప్పుడే అందరూ కూర్చుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి అయితే మీనా వెళ్ళు నాకు ఒక కాఫీ తీసుకురా నేను వెళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా వాళ్ళ అమ్మ వద్దండి నేను ఇప్పుడే కాఫీ తాగి వచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి చెప్పింది మీకోసం కాదులే, తాగేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను నా కోసం చెప్పుకున్నాను, వీణా ముందు వెళ్ళి తీసుకురా కాఫీ అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా ఒక మాట అంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులు కాఫీ తాగకుండా మనం తాగితే చూసే వాళ్ళు దరిద్రంగా చూస్తారు అని మీనా అంటూ ఉంటుంది. అప్పుడు మీనా కొద్దిసేపు ఆగండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి దగ్గర పూలు అమ్ముకునే వాళ్ళకి నాకు పోలికేంటి, నువ్వు వెళ్ళి నాకు ఫస్ట్ కాఫీ తీసుకురాపో అని అంటూ ఉంటుంది. అవును నిజమే చెప్తున్నావు అత్తమ్మ, గుడి దగ్గర పూలు అమ్మే వారికి గుడి దగ్గర ముందు కూర్చొని బొచ్చ పెట్టుకుని అడుక్కునే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అత్తమ్మ, నిజమే మీరు చెప్తున్నారు అని అంటుంటుంది. సత్యం మీనా వాళ్ళ అమ్మని అయితే అడుగుతుంటుంది. ఏంటమ్మా ఏమైనా విశేషమా ఇలా వచ్చావు అంటే అప్పుడే మీనా వాళ్ళ అమ్మ అవును ఈరోజు రేపు మీనా వాళ్ళ పెళ్లి రోజు కదా అందుకే ఇలా వచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ నాన్న అయితే మాకు బిజినెస్ చేసుకోవడానికి 25 లక్షలు ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అదేంటి రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నా కూడా 25 లక్షలు సహాయం చేస్తాడా, అలా ఎలా చేశాడు అని అడుగుతూ ఉంటుంది. ఇది విన్న రోహిణి మనోజ్ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు.